అందరికీ తెలుసు ఈరోజు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది గుజరాత్ దగ్గరలో అహ్మదాబాద్లో జూన్ 12, 2025లో ఎయిర్ క్రాష్ జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 క్రాష్ ఎగ్జాక్ట్లీ 1:39కి టాటా గ్రూప్స్ ఎయిర్ ఫ్లైట్. అది ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీ అందరికీ ఈ ఫ్లైట్ గురించి చెప్తాను నేను. ఈ ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఇది చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్, బట్ టేకాఫ్ అయ్యాక 30 సెకండ్స్లోనే క్రాష్ అయింది. 241 మెంబర్స్ చనిపోయారు. ఒక్క ప్యాసింజర్ మాత్రమే బ్రతికి బయటికి వచ్చారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఇతనికి 8200 ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఇతను, అంటే వెల్ క్వాలిఫైడ్ పర్సన్ అన్నమాట. ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్. ఇతనికి 1100 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే 400 to 800 ఫీట్ ఆల్టిట్యూడ్ కి రీచ్ అయ్యింది. ఒక్కసారిగా మేడే అనే వర్డ్ వినిపించింది. బికాస్ ఇట్ లాస్ట్ పవర్ అండ్ నో థ్రస్ట్ అని కెప్టెన్ రేడియోలో చెప్పారు. అంతే, కమ్యూనికేషన్ కట్. 17 సెకండ్స్లో ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ క్రాష్ అయింది. DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది 1:39కి, 625 ఫీట్ ఆల్టిట్యూడ్లో గాల్లో ఉంది. నో థ్రస్ట్, పవర్ లాస్ వల్ల ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్తున్నారు. అది నిజమో కాదో మనకి ఇంకా తెలియదు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఇంకా బయటికి రాలేదు. ఇంకా వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా అండ్ వాయిస్ రికార్డర్స్ అన్ని ఇందులో రికార్డ్ అవుతాయి. దీన్ని రికవర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు దానిపైన అనాలిసిస్ జరుగుతుంది. ఎలా క్రాష్ అయింది, ఎందుకు టేక్ ఆఫ్ అవ్వగానే 30 సెకండ్స్లోనే క్రాష్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఫ్లైట్ CEO అండ్ DGCA వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ల్యాండింగ్ గేర్ రిట్రాక్షన్ ఫెయిల్యూర్, ఫ్లాప్స్ ప్రాపర్గా ఓపెన్ కాకపోవడం, ఇంజన్లో పవర్ లాస్ అవ్వడం, బర్డ్ స్ట్రైక్ ఆర్ కంటామినేషన్ జరగవచ్చు అని కూడా వాళ్ళు అంటున్నారు. ఈ క్రాష్ చూస్తుంటే బర్డ్ స్ట్రైక్ కానీ కంటామినేషన్ కానీ జరిగే స్కోప్ లేదని అనిపిస్తుంది. ఈ క్రాష్తో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఈ మోడల్ ఫ్లైట్ కి ఇది ఫస్ట్ ఎవర్ ఫ్యాటల్ క్రాష్. ఇది ఈ ఎయిర్ ఇండియాని ఓన్ చేసిన కంపెనీ టాటా గ్రూప్స్. రతన్ టాటా గారు లేకపోయినా మన మధ్య ఆ ఎయిర్లైన్స్ పైన కానీ ఆయన సంస్థల పైన కానీ మనకు చాలా గౌరవం ఉంటుంది. మీ అందరికి తెలుసు ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారో. దిస్ ఈజ్ ఏ మేజర్ ట్రాజెడీ. తరో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. బట్ ఇంటర్నల్ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే ఎయిర్ ఇండియాలో చాలా ఏజ్డ్ ఫ్లీట్ ఉంది, మెయింటెనెన్స్ బ్యాక్ లాగ్ ఉంది, ఏసీ సరిగా పనిచేయట్లేదు, లైట్స్ కూడా సరిగ్గా పనిచేయదు. ఫ్లైట్ క్రాష్ అయిన కొద్ది నిమిషాల్లోనే అతను ఈ పోస్ట్ పెట్టాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నెగ్లిజెన్స్ నడుస్తుందనేది. ఒక్క నెగ్లిజెన్స్ కారణంగా ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాదమే. అది అవుట్ ఆఫ్ 198 ప్లేన్స్లో 70+ ప్లేన్స్కి 10 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఇది చాలా నెగ్లిజెన్స్ లా కనిపిస్తుంది. ఫ్లైట్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. అలాంటి సేఫ్టీ చెక్స్ ప్రాపర్గా జరగలేదంటే ఇది కంప్లీట్లీ నెగ్లిజెన్స్ అనే చెప్పగలుగుతాను నేను. ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్లోకి దిగి PM నరేంద్ర మోడీ గారు ఇమీడియట్లీ అమిత్ షా గారిని యాక్షన్లోకి దింపారు. గుజరాత్ CM అండ్ అదర్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ డీప్ కండోలెన్సెస్ తెలియజేశారు. ఫ్లైట్ చెక్ చేసే అధికారులు కరెక్ట్గా లేనప్పుడు ఒక ఫ్లైట్ నడిపే పైలట్ ఏం చేయగలుగుతాడు? గాల్లోకి లేసిన 30 సెకండ్స్లోనే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అతను ఏం చేయలేడు. ఇంకా మన గవర్నమెంట్ దగ్గర చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది. ఇది నేను ఓపెన్గా చెప్తున్న ఫ్యాక్ట్. ఇది ఈ క్రాష్ అయిన తర్వాత బోయింగ్ కంపెనీ వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ ఇస్తుందని చెప్తుంది. అంటే నష్టపరిహారం కానీ ఇంకేదైనా కానీ అన్నిటికీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ క్రాష్ అయిన ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే 7% ఆఫ్ ద స్టాక్స్ పడిపోయాయి. 240 మెంబర్స్ చనిపోవడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ క్రాష్. ఈ క్రాష్కి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇండియన్ గవర్నమెంటా, లేకపోతే DGCAనా, లేకపోతే ఈ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ CEOనా? ఎయిర్ ఇండియా మోడర్నైజ్ అవ్వాలని ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఏవియేషన్ టీమ్ ఏమంటున్నారంటే ఈ క్రాష్కి కారణం థ్రస్ట్ కంట్రోల్ అండ్ ఇంజన్ లాస్ అని చెప్తున్నారు. అసలు థ్రస్ట్ అంటే ఏంటి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. యాక్చువల్లీ మీరందరూ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటారు. అసలు థ్రస్ట్ అంటే ఏంటి, ఇంజన్ లాస్ అవ్వడం అంటే ఏంటి, ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన విషయం. థ్రస్ట్ అంటే ఇంజన్ ఎయిర్స్ని సక్ చేసి కంప్రెషన్ని సక్ చేసి దానికి ఫ్యూయల్ని కలిపి ఇగ్నైట్ చేసి పవర్ క్రియేట్ చేస్తుంది. దీన్నే థ్రస్ట్ అంటారు. కొన్నిసార్లు మనం అన్ని తెలుసుకోవడం వల్ల అది మన సేఫ్టీ అవుతుంది. అది మన లైఫ్కి ఒక యాడెడ్ వాల్యూ లాగా మనకు హెల్ప్ అవుతుంది. థ్రస్ట్ పవర్తోనే ఒక ప్లేన్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. అదే థ్రస్ట్. ఒక ప్లేన్ లిఫ్ట్ రావాలి అని అంటే ఫార్వర్డ్ స్పీడ్ ఉండాలి. ఫార్వర్డ్ స్పీడ్ రావాలి అంటే థ్రస్ట్ ఉండాలి. అంటే థ్రస్ట్ ప్రాపర్గా ఉండాలి. థ్రస్ట్లో ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఆ ప్లేన్ క్రాష్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అసలు థ్రస్ట్ అనేది లేకపోతే ఒక ఫ్లైట్ని ఎయిర్లో మనం హోల్డ్ చేయలేము అండ్ బ్యాలెన్స్ కూడా చేయలేము. బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్లోనే క్రాష్ అవ్వడం. ఇందుకే ప్రాణ నష్టం చాలా తీవ్రంగా జరిగింది. DGCA వాళ్ళు థ్రస్ట్ కంట్రోల్ ఎందుకు లూజ్ అయింది అనే దానిపైన వాళ్ళ అనాలిసిస్ని చెప్తున్నారు. ఇంజన్ ఫ్యూయల్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని, బర్డ్ స్ట్రైక్ పాసిబిలిటీ, ఇదే కాదు ఫ్లాప్ సిస్టమ్ ఆర్ ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం. ఇంతేకాదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంజన్ పైన లోడ్ పెరిగిన అవకాశం కూడా ఉంది అంటున్నారు. అంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్రాష్. ఇందుకే థ్రస్ట్ లేకపోయినా, థ్రస్ట్ లాస్ అయినా, థ్రస్ట్ కంట్రోల్ మిస్ అయినా ఫ్లైట్ ఇమీడియట్లీ గ్రౌండ్కి పడిపోతుంది. ఇదే క్రాష్కి అసలైన కారణం అని చెప్తున్నారు.
అసలు ప్రీ ఫ్లైట్ చెక్స్లో ఈ కారణాలన్నీ ఏం కనిపించలేదా మీకు ముందుగా అని కూడా కొంతమంది అంటున్నారు. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఫ్లైట్ ఎక్కుతున్నాం అంటే ప్రీ ఫ్లైట్ చెకప్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే దానికి సంబంధించిన ఇన్స్పెక్షన్ పూర్తిగా జరుగుతుంది. ఒక ఫ్లైట్ని ఇంటర్నేషనల్ టేక్ ఆఫ్ చేస్తున్నాం అని అంటే ఆ ఫ్లైట్కి డొమెస్టిక్ కంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్కి చాలా ఎక్స్ట్రీమ్గా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అంటే ఇంజన్ ప్రెషర్ చెక్ చేస్తారు, ఫ్యూయల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేస్తారు, అన్ని సెన్సర్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా అని కూడా చెక్ చేస్తారు, ఫ్లైట్ కంట్రోల్స్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, దాని ఫంక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేస్తారు. హైడ్రాలిక్ సిస్టమ్స్ కూడా చెక్ చేస్తారు. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే దాని టాప్ టు బాటమ్, దాని వింగ్స్ దగ్గర నుంచి, దాని ఇంజన్స్ దగ్గర నుంచి, సెన్సార్స్, ఎవ్రీథింగ్, టైర్స్, ఫ్లాప్స్ అన్నీ చెక్ చేస్తారు. చివరికి మనం తీసుకెళ్లే బ్యాగేజ్ కూడా చెక్ చేస్తారు. దాన్నే సేఫ్టీ కన్సర్న్స్ అంటారు. అంటే దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఒక ఫ్లైట్ అది డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా దాని సేఫ్టీ కన్సర్న్స్ అనేది అది ప్రయారిటీ లిస్ట్లో ఉంటుంది. అది దాని ఇన్స్పెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పెక్షన్లో ఎటువంటి చిన్న ఇష్యూ దొరికినా, ఎటువంటి చిన్న బగ్ దొరికినా ఆ ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా లేనట్టే. బట్ ఇంత పెద్ద క్రాష్ ఎలా జరిగిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరణాల సంఖ్య 241కి చేరింది. కానీ ఇక్కడ కొన్ని హిడెన్ థింగ్స్ ఉన్నాయి ఒక ఫ్లైట్లో కూడా. అవేంటో కూడా మీకు చెప్తాను నేను. ఫ్యూయల్ కంటామినేషన్ ఇష్యూస్, ఇంజన్ పవర్ లాస్, కొన్ని సిచ్యువేషన్స్లో అది సిగ్నల్ ఇవ్వకపోవచ్చు, సెన్సార్ ఫెయిల్యూర్స్ ఉంటే, ఇక ఫ్లాప్స్, ల్యాండింగ్ గేర్ ఇష్యూస్, టెస్ట్లో వచ్చే రేంజ్ కనపడకపోవచ్చు. ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు. సో ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఫుల్ లోడ్ అప్లై అయిన తర్వాతనే ఫ్లైట్ సర్ఫేస్కి తెలుస్తుంది. టాటా గ్రూప్ చెప్పింది ఇది చాలా పెద్ద ట్రాజెడీ, ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాము త్వరలోనే చెప్తున్నారు. డీజీసీఏ, ఎఫ్ఏఏ, యుఎస్, యూకే, ఏఏఐబి, బోయింగ్ కూడా కలిసి ఫుల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దీంట్లో ఫారినర్స్ ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, అండ్ మన ఏషియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ యూకేకి వెళ్తున్నారు. అంటే అంత ఈజీ కాదు. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి మిగతా కంట్రీస్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇకపోతే బ్లాక్ బాక్స్లో వాయిస్ రికార్డ్స్ అండ్ ఫ్లైట్ డేటా అంతా అందులో స్టోర్ అయి ఉంటుంది. అంటే ఫెయిల్యూర్స్ ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది అందులో మనకు క్లియర్గా స్టోర్ అయి ఉంటుంది. అది ఆల్రెడీ రికవర్ చేశారు. మీ అందరికి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. లాస్ట్ 3 yearsగా నేను చాలా ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాను. ఒక్కసారి నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవ్వాలి. అది ఆ రోజు బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల ఆ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ పైన అండ్ ఆల్సో శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ పైన ఎన్ని రౌండ్లు కొట్టిందో అది ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యాను. ఐ థింక్ నేను స్టేటస్ కూడా పెట్టాను. అది చాలామంది చూసే ఉంటారు. అది ఆ రోజు తెలిసింది ఒక ఫ్లైట్లో ఇన్సిడెంట్ జరిగితే యు ఆర్ హెల్ప్లెస్, నువ్వేం చేయలేవు కూడా. ఆ రోజు నేను ఫేస్ చేసిన ఇష్యూ ఇప్పటికీ నేను మర్చిపోను. బట్ స్టిల్ నేను నా ట్రావెల్ ఆపలేదు, ఆపడం కుదరదు కూడా. కానీ ఆ మూమెంట్లో నేను అనుకున్నది ఏంటి తెలుసా, నా మైండ్లో అయిపోయింది, ఇంకా ఏం చేయలేవు. పైనుంచి కిందకు దూకుతావా, దూకలేవు. ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ చేస్తావా, చేయలేవు. ఎందుకంటే దానివల్ల నీకే కాదు ఎంటైర్ ఫ్లైట్కి కూడా రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 20 to 30 రౌండ్స్ గాల్లో చక్కర్లు కొట్టింది నా ఫ్లైట్. ఆ తర్వాత ఒక సెట్ అండ్ పీరియడ్ తర్వాత ఇంజన్లో ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఓక్లాండ్ ఎయిర్పోర్ట్లో దింపారు. ఓక్లాండ్ ఇంటర్నేషనల్ క్లోజ్ టు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే ఇది సముద్రానికి ఆ పక్కన అయితే ఇది సముద్రానికి ఈ పక్కన. ఇట్స్ లైక్ ఏ కెనాల్ అన్నమాట ఈ ఓషన్, శాన్ ఫ్రాన్సిస్కోకి ఓక్లాండ్కి. ఆల్మోస్ట్ 20-30 రౌండ్స్ తర్వాత అంటే గంటన్నర ఓన్లీ పైన స్కైలో రౌండ్స్ వేసాడు. ఇది నాకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అది చాలా హార్డ్గా ఉంటుంది. బిలీవ్ మీ, మీరు తీసుకోలేరు కూడా. ఎందుకంటే మీ బాడీ సపోర్ట్ చేయదు ఆ టైంలో అండ్ మీ మైండ్ కాన్స్టెంట్గా ఉండదు. సో ఫైనల్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది. అప్పుడు కూడా చాలా తీవ్రంగా వర్షం ఉంది. ఆ ల్యాండింగ్ ఎలా ఉందో చెప్ప. ఆ ల్యాండింగ్ చేసినప్పుడు ముందున్న వీల్స్ ఉన్నాయా, వీల్స్ కంట్రోల్లో లేవు. అండ్ రేర్ వీల్స్ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో ల్యాండ్ అవ్వలేదు. ఇటుగా జర్క్స్ ఇస్తూనే అది ల్యాండ్ అయింది. విండో సీట్ నుంచి చూస్తున్నాను నేను ఏం జరుగుతుంది ఏంటనేది. ఆ ఫ్లాప్స్ కూడా ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు. ఈటీసీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఫ్యూలింగ్ చేసుకున్నాడు. ఫ్యూలింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేఫ్గా మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడం అయితే జరిగింది. నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంటే అలాంటిది 241 మెంబర్స్ చనిపోయారంటే ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి పోతున్నాయన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒక్కసారిగా బ్లాస్ట్. మీరు అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే వాళ్ళకి ఆ ఫ్లైట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే అది టేక్ ఆఫ్ అయిన 30 secondsలోనే కదా క్రాష్ అయింది. అంటే లో ఛాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏం చేయలేని సిచ్యువేషన్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తున్నారు. ఇది నిజంగా చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు జాగ్రత్త వినాలి. బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ గురించి మీకు ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రోటోకాల్స్ గురించి నాకు ఎంతో కొంత అవగాహన అవుతుంది. గత లాస్ట్ 3 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి అది మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. ఇది మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవ్వచ్చు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే చెక్ ఇన్ టైమ్స్ కానీ, క్యాబిన్ లగేజ్ లిమిట్ కానీ, ఇమిగ్రేషన్ ప్రాసెస్ అసలే ఉండదు. ఫ్లైట్ టైమింగ్స్ని కూడా ఈజీగా చేంజ్ చేస్తారు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మాత్రం రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. 3 hours ముందు మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి. వీసా అండ్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ మ్యాండేటరీ. క్యాబిన్ ప్లస్ చెక్ ఇన్ లగేజ్ స్ట్రిక్ట్గా మెజర్ చేస్తారు. కొంచెం అటు ఇటు అయినా కూడా
వాళ్ళు దాన్ని ఛార్జ్ చేస్తారు, లేకపోతే తీసేస్తారు. ఫ్లైట్ రూట్స్, ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో. ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఫ్యూయల్ వెయిట్, కార్గో బ్యాలెన్స్, అన్ని యాంగిల్స్లో అన్ని క్రాస్ చెక్స్ ప్రాపర్గా స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఈవెన్ విత్ దిస్ సేఫ్టీ మెజర్స్, ఇలాంటి పవర్ లాస్ ఆర్ థ్రస్ట్ ఫెయిల్యూర్ వల్ల ఒక పైలట్కి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి ఏం చేయాలో కూడా అర్థం కాదు, డ్యూ టు ఇన్సఫిషియంట్ టైం. హెవీ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ డీప్ నెగ్లిజెన్స్ అని అనిపిస్తుంది నాకు. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశాను. ఎందుకంటే చెప్పాను కదా, లాస్ట్ 3 yearsగా నేను డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో చాలా ట్రావెల్ చేశాను. దాని ఆధారంగానే నేను ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ షేర్ చేశాను. ఫైనల్గా ట్రూత్ బిహైండ్ క్రాష్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇది హ్యూమన్ ఎర్రరా, టెక్నికల్ ఎర్రరా అనేది కూడా బయటికి రాబోతుంది ఆఫ్టర్ DGCA రిపోర్ట్. ఈ ఇన్సిడెంట్లో నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటి తెలుసా, ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు డ్యూ టు ద టెక్నికల్ ఇష్యూ కావచ్చు, హ్యూమన్ ఎర్రర్ కావచ్చు. ఈ క్రాష్ అనేది మాత్రం మనకు ఒక వేకప్ కాల్ లాంటిది. మెయింటెనెన్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్, ఏజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రీప్లేస్మెంట్స్, ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలి. అండ్ దీనిపైన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ DGCA చూసుకోదు, అండ్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఒక నిఘా పెట్టాలి, అండ్ దీనిపైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ క్రాష్ గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదంతా విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మీరు కమెంట్స్లో చెప్పండి. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లాస్ ఇష్యూవా లేకపోతే నెగ్లిజియన్సా అనేది మీరే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అంటే ఎయిర్ ఇండియా అనగానే మాకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి ట్రావెలర్కి అదొక ఫస్ట్ ఫ్లైట్ అయ్యి ఉంటుంది, అండ్ దాంతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. వీడియో చూస్తున్న అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా, ఏ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నా, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఇది రైట్ టైమా కాదా, ప్రతిదీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అది మీ బాధ్యత, అండ్ మీ ఫ్యామిలీ బాధ్యత కూడా మీదే. వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు అడగడంలో తప్పలేదు, మీరు అడగొచ్చు. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వర్త్ఫుల్ కంటెంట్స్ కోసం మనోహరం టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మంచి అప్డేట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్.